పురపాలక సంఘం పరిధిలో పనిచేసిన కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించాలని ఏఐటీసీ అనుబంధ రాష్ట్ర మున్సిపల్ స్టాఫ్ అవుట్ సోర్సింగ్ కార్మికుల సంఘం ప్రధాన కార్యదర్శి యేసురత్నం అన్నారు. మంగళవారం వేమూరువాడ మున్సిపల్ కమిషనర్ అన్వేష్ కు వినతి పత్రం అందజేసి మాట్లాడారు. మున్సిపల్ అవుట్ సోర్సింగ్ కార్మికులకు కనీసం 26,000 రూపాయల వేతనం చెల్లించాలన్నారు. విధుల్లో ఉన్నప్పుడు ఏదైనా ప్రమాదంతో కార్మికుడు మృతి చెందితే 25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పదవీ విరమణ పొందిన అవుట్ సోర్సింగ్ కార్మికులకు 10 లక్షల క్రెడిట్ కింద నగదు ఇవ్వాలన్నారు. జీవో నెంబర్ 60 ప్రకారం పెంచిన వేతనాల్లో 3 నెలల బకాయిలను కూడా చెల్లించాలని డిమాండ్ చేశారు. వేమూరువాడ పట్టణంలో ఇలాంటి పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ పెరుగుతున్న వాణిజ్య అవసరాలకు అనుగుణంగా కార్మికులను పెంచాలని ఆయన కోరారు. ఇక్కడ జిల్లా ఏటీసీ కార్యదర్శి కడారి రాములు, కార్మిక సంఘం నాయకులు మల్లేశం, రాజయ్య తదితరులు ఉన్నారు. మున్సిపల్ కార్మికుల ఐక్యత ఏఐటీసీ జిందాబాద్ ఏఐటీసీ జిందాబాద్ మున్సిపల్ కార్మికుల ఐక్యత రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. కార్మికుల యొక్క సమస్యల మీద ప్రధానంగా చూసుకున్నట్టుంటే మున్సిపల్ కార్మికులు, పారిశుద్ధ కార్మికులు ఇలా కనీస వేతనాల చట్టం ఇలా కనీస జీవో ప్రకారంగా 26,000 వేతనం ఇవ్వాలన్నప్పటికీ గౌరవ సుప్రీంకోర్టు చెప్పిన మాదిరిగా కార్మికులకు 26,000 వేతనం ఇవ్వాలని, అదేవిధంగా 11 PRC ప్రకారం 4 నెలల ఏరియస్ జీతం కూడా గతంలో ఆగిపోవడం జరిగింది. దాన్ని మొన్న పై నెలలో 1 నెల ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఈ 4 నెలలది కూడా చెల్లించాలనేది కూడా కోరడం జరిగింది. ప్రధానంగా ఇలా చూస్తే పనులలో పనిచేసే చోట ప్రమాదం జరిగినట్టుంటే ప్రమాద బీమా సౌకర్యం 20 లక్షలు ఇవ్వాలనేది మేము కార్మికులకు గతంలో డిమాండ్ పెట్టినప్పటికీ దాన్ని కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉందని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇలా హెల్త్ కార్డులు ప్రమాదం జరిగి ఇలా దృష్టిలో పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులకు ప్రధానంగా హెల్త్ కార్డులు ఇవ్వాలని కూడా గతంలో దాని మీద లెటర్ పెట్టినప్పటికీ ఆ హెల్త్ కార్డులు కూడా ఇవ్వాలి. అదేవిధంగా ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి కూడా మా ఈ పిఎఫ్ సౌకర్యం కూడా కల్పించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇలా విధులలో పనిచేసినటువంటి కార్మికులు 60-65 ఏళ్ళు పనిచేసినటువంటి కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇచ్చి పెన్షన్ సౌకర్యం కూడా కల్పించాలి పారిశుద్ధ కార్మికులకు అని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు చూస్తే ప్రధానంగా విధులలో మరణించిన వారికి మాత్రం 20 లక్షల ఎక్స్ప్రెషన్ కూడా చెల్లించాలి. అదేవిధంగా ఇలా చూస్తే పెన్షన్ సౌకర్యం కల్పించాలనేది కూడా కోరినాం గతంలో. అది వేములవాడ మున్సిపల్ కార్మికులకు ఉన్నటువంటి సమస్యల మీద వారితో మాట్లాడి కమిషనర్ దృష్టికి తీసుకొచ్చి వారికి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని మున్సిపాలిటీల ఆదాయం తక్కువ ఉన్నది. అది దృష్టిలో పెట్టుకొని గత 10 సంవత్సరాల నుండి కూడా ఏఐటీసీ నాయకత్వాన రాష్ట్ర ప్రభుత్వమే మున్సిపల్ కార్మికులకు, ఉద్యోగాలకు, పర్మనెంట్ వారికి ఏ విధంగా అయితే వేతనాలు చెల్లిస్తున్నారో సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అదేవిధంగా ప్రభుత్వం నిర్ణయించినటువంటి అవుట్సోర్సింగ్ కార్మికులకు చట్ట ప్రకారంగా కనీస వేతనము 26,000 రూపాయలు ఇవ్వాలని ఏఐటీసీ డిమాండ్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వమే ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించాలని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని సిబ్బందిని పెంచాలని, పనిముట్లు ఇవ్వాలని, చెప్పులు, సబ్బులు, నూనెలు, కార్మికులకు రావాల్సిన సంవత్సరం నుండి రావాల్సినటువంటి బట్టలు, పుట్టుగుళ్ళు ఇవన్నీ కూడా వెంటనే ఇవ్వాలని కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారు వెంటనే మేము స్పందిస్తాము. అదేవిధంగా 4 నెలల బకాయిలు కూడా వెంటనే నేను చెల్లించడానికి పన్నులు వసూలు చేసి వెంటనే అరియర్స్ మొత్తం బకాయిలు మొత్తం చెల్లిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా ఏఐటీసీ రాష్ట్రం వైపు నుంచి మొత్తం అన్ని మున్సిపాలిటీలో ఏఐటీసీ నాయకత్వాన్ని చైతన్యపరుస్తూ రాబోయే కాలంలో 26,000 రూపాయల జీతం ఇవ్వాలని, కనీసం దానికి పోరాటానికి సిద్ధం కావాలని, అవసరమైతే జూన్ మాసంలో కానీ జూలైలో కానీ సమ్మె చేయడానికి సన్నద్ధమవుతున్నామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ